దిస్ ఈజ్ ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ముఖాముఖి చర్చలో పాల్గొనబోతున్న వ్యక్తి అవినీతి పాలనకు, ప్రభుత్వంలో ప్రజాహిత రంగంలో అక్రమాలు, అవినీతికి వ్యతిరేకిస్తూ ఒక అవిశ్రాంత పోరాటం జరుపుతున్న భీష్మాచార్యులు వంటి అసమాన మేరునగ ధీరుడు ఐఏఎస్ ఆఫీసర్ ఈఏ శర్మ గారు ఆయన మన ముందున్నారు. ఆయన గత 35 ఏళ్ళు ఆయన ప్రజాహిత రంగంలో ప్రభుత్వంలో పనిచేసి, కేంద్ర ప్రభుత్వంలోని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఎకనామిక్ అఫైర్స్ కార్యదర్శిగా పనిచేసి అవినీతి పరిపాలనతోటి, పాలకులతోటి రాజీ పడలేక స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు. 2024 ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ పరిస్థితుల్ని విశ్లేషించడానికి ఆయన ఇండియా నెక్స్ట్ మీద ఉన్న అభిమానంతో ఆయన అంగీకరించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరినీ స్వాగతిస్తున్నాను. ధన్యవాదాలండి. ఇండియా నెక్స్ట్ ఛానల్కి, అలాగే ఇండియా నెక్స్ట్ వ్యూవర్స్కి నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. 2024 ఎలక్షన్స్ నేపథ్యంలో నేను చాలా మట్టుకు ఎలక్షన్ కమిషన్ ఆ వ్యవస్థకి, ముగ్గురు కమిషనర్స్కి కూడా ఎన్నో విధాలుగా రాశాను. ఈ రాజ్యాంగంలో 324 ఆర్టికల్ కింద ఎలక్షన్ కమిషన్ తాలూకు బాధ్యత మన దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ ఫ్రీగా, ఫెయిర్గా జరగాలి. దానికి కావలసినటువంటి అధికారాలు వారి దగ్గర ఉన్నాయి. మీరు ఎందుకు అధికారాలు ఎందుకు ఉపయోగించడం లేదు, ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదని ఎన్నో విధాలుగా. ఒక విధంగా చూస్తే ఇది చాలా మందికి తెలియని విషయం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది, అందరికి తెలుసది. ఇప్పుడు ఒక టెక్నాలజీ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కూడా డిఫెక్ట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు చాలా బ్లైండ్గా ఎలక్షన్ కమిషన్ దాన్ని సపోర్ట్ చేసి, దాని మీద ఇంకా ఎవరో దాని గురించి మాట్లాడకూడదు అనేటువంటి ఒక కాన్వర్సేషన్ పెట్టారు. అది ప్రజలకు తెలియని విషయం ఏంటంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ అనే పబ్లిక్ సెక్టర్ వ్యవస్థ, అలాగే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సప్లై చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేసి. దాని తాలూకు కోడ్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, సీక్రెట్ కోడ్ అవి. దీని మీద ఇండిపెండెంట్ ఆడిట్ అడిగారు. ఎవరు? మన ప్రజా సంఘాలు, పొలిటికల్ పార్టీస్ దాన్ని ఇండిపెండెంట్గా ఆడిట్ చేయాలి ప్రజా సమక్షంలో అని. అది పనికిరాదన్నారు. నేను కనుక్కున్నది ఏంటంటే, ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డ్స్లో బీజేపీ వాళ్ళ నామినీస్ ఉన్నారు బోర్డు డైరెక్టర్స్గా. BEL 4 ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నేను ఎలక్షన్ కమిషన్ రాసింది ఏంటంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సప్లై చేసే సంస్థల మీద, ఆ బోర్డు మీద మళ్ళీ బీజేపీ నామినీస్ ఏమిటి? ఇది పనికిరాదు. ఇది మీరు గవర్నమెంట్ మీరు డైరెక్షన్ ఇవ్వమంటే జాబ్ లేదు. అలాగే మీరు ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ గురించి సుప్రీంకోర్టు చెప్పారు, ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, పనికిరాదు, ఇల్లీగల్ అని. అయినా కూడా ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే బ్యాంకు ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ ఆపరేట్ చేస్తుందో, ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మీద ఒక బీజేపీ నామినీ పెట్టారు. ఏంటి? ఒక ఎలక్షన్ తో సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ సంస్థ ఆ బోర్డులో ఎలా పెట్టారని వాళ్ళు కూడా మీరు వెనక్కి తీసుకోమని గవర్నమెంట్కి డైరెక్షన్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇక మూడవది, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ విషయం ఎప్పుడు వచ్చినా సుప్రీంకోర్టులో ఆ కేసు అయినప్పుడు కూడా మా దగ్గర టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ తాలూకు ఇండిపెండెంట్ ఒపీనియన్ మేము తీసుకుంటున్నామని అబద్ధాలు, ఎలక్షన్ కమిషన్ అబద్ధాలు చెప్పారు. దాని మీద కొంచెం మేము రీసెర్చ్ చేయడానికి కనుక్కుంది ఏంటంటే, ఒక టెక్నికల్ కమిటీలో 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్ కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ తాలూకు తీసుకున్నటువంటి పేటెంట్ లో వాళ్ళు దాంట్లో కో ఓనర్స్. అంటే ఆ పేటెంట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లో తీసుకున్నది వీళ్ళే. అంటే వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఒక అడ్వైస్ ఇచ్చే ఆ అధికారం స్తోమత వాడికి లేదన్నమాట. అదే కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బీజేపీ విధానం ఈ రోజులు చాలా ఆశ్చర్యం, ప్రజలకు తెలియవలసిన విషయం. ఎక్కడైతే ఎలక్షన్స్ తో సంబంధం ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కాంప్రమైజ్ చేసి ఎలాగో వాళ్ళని వాళ్ళ అధీనంలోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు బీజేపీ. ఇప్పుడు ఈ 4 మెంబర్లో కూడా ఒక మెంబర్కి గుజరాత్ గవర్నమెంట్ లో గిఫ్ట్ సిటీ అని ఉంటుంది. అది గుజరాత్ గవర్నమెంట్ తాలూకా సంస్థ. అందులో ఒక డైరెక్టర్ గా పెట్టారు ఒక ఆయన్ని.
అలాగే అక్కడ గుజరాత్ పబ్లిక్ సెక్టర్ వ్యవస్థ, ఈ గుజరాత్ ఊర్జా నిగమ్ లిమిటెడ్ అది, అందులో ఒక డైరెక్టర్ గా వేశారు. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అది ఫైనాన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో చేసేది అది, అక్కడ ఒక ఈ ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ మెంబర్ అక్కడ డైరెక్టర్ చేశారు. అంటే ఇన్ని విధాలుగా ఈవీఎం మీద ఇండిపెండెంట్ టెక్నికల్ అడ్వైస్ ఇచ్చే వ్యవస్థను కూడా వీళ్ళు కాంప్రమైజ్ చేశారు. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ రాస్తే ఎక్కడ స్పందన లేదు. నా ఉద్దేశంలో ఈ విషయాలు ఈ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి చెప్పవలసి ఉంది ఎఫిడవిట్ లో, కానీ చెప్పలేదు. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఇది ఒక సైడ్ అండి. రెండోది ఏంటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్, అది మీరు న్యూస్ పేపర్లో చదివి ఉంటారు. అది కేసు అయింది, దాన్ని సుప్రీంకోర్టు వారు ఎక్కడ మొహమాటం లేకుండా చెప్పారు, వాడు ఇది రాజ్యాంగానికి విరుద్ధం, మీరు ఆపేయండి అని. ఆ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ లో ఈ రోజు బీజేపీ దగ్గర 6,000 కోట్ల రూపాయలు ఇంకా ఉన్నాయి. అది వాళ్ళు ఎలక్షన్ లో యూజ్ చేస్తారు. అది పనికిరాదు, అది చట్ట విరుద్ధమైనటువంటి నిధి. అది నేను ఆ డబ్బులు ఎలా కలెక్ట్ చేశారో ఒక రెండో విషయం. కానీ ఆ పర్టికులర్ ఆ నిధులు 6,000 కోట్లని కూడా ఒక బీజేపీ కాదు, మిగిలిన వాడి దగ్గర డబ్బు ఉంటే అది కూడా ఎలక్షన్ లో 2024లో ఆ ఎలక్షన్ లో ₹1 కూడా ఉపయోగించకూడదు అని నేను ఎలక్షన్ కమిషన్ రాసి, మీరు ఫ్రీజ్ చేయండి అకౌంట్స్, మీకు అధికారం ఉందంటే ఎక్కడ చదవలేదు. అప్పుడు నేను రాష్ట్రపతి గారికి లెటర్ రాశాను, చూడమ్మా ఈ ఎలక్షన్ కమిషన్ లో స్పందన లేదు, మరి వాళ్ళు బీజేపీ తరఫున మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది, వాళ్ళకి మోడీ గారు అంటే భయం, అమిత్ షా అంటే భయం, ఇది ఏంటి పరిస్థితి, మీరు జోక్యం చేసుకోండి, మీకు అవసరమైతే ఎలాగ సుప్రీంకోర్టుని కన్సల్ట్ చేయండి, వాళ్ళు కూడా మీకు సలహా ఇస్తారు, ఇది ఆపాలి, ఈ నిధులు యూజ్ చేయకూడదని చెప్తే మరి నాకు ఎక్కడా కూడా ఇంతవరకు నాకు స్పందన కనిపించలేదు. అసలు మీరు ఈ పొలిటికల్ పార్టీస్ కంపెనీల నుంచి డొనేషన్స్ తీసుకోవడం అనేది చాలా నా ఉద్దేశంలో అది భ్రష్టాచార్యంలో ఒక లంచగొండితనంలో ఒక పీక్ అనమాట నా ఉద్దేశంలో. ఇప్పుడు దాని చరిత్ర మీరు తీసుకోండి. 1960 ప్రాంతంలో, అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, నెహ్రూ గారు ఆ టైంలో అనమాట, కంపెనీస్ యాక్ట్ అని మనకి చట్టం ఉంది. ఈ కంపెనీల మీద చట్టం అనమాట, కంపెనీని నియంత్రణ చేసే చట్టం ఉంది. ఆ చట్టంలో ఎక్కడా కూడా ఈ కంపెనీ దగ్గర నుంచి పొలిటికల్ పార్టీస్ డొనేషన్స్ తీసుకోకూడదు అనేటువంటి కండిషన్ లేదు. అయినా కూడా ఆ రోజుల్లో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండేది. ఈ పెద్ద పెద్ద విమానాల్లో వెళ్ళడం, జట్లలో వెళ్ళడం తక్కువ ఆ రోజుల్లో. సో అయినా కూడా సిమెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ప్రైవేట్ వ్యవస్థ ఈ పొలిటికల్ పార్టీకి, ముఖ్యంగా కాంగ్రెస్ కి, మిగిలిన పొలిటికల్ పార్టీస్ కి 40 లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చారు. ఇస్తే దాని మీద మధు లిమాయ గారు పార్లమెంట్ లో పెద్ద గొడవ చేశారు. ఇదేమిటిది, పొలిటికల్ పార్టీస్ కంపెనీల దగ్గర నుంచి డొనేషన్ తీసుకోవడం ఏంటంటే ఇది ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం, ఇది కరప్షన్, ఇది పనికిరాదు, దీన్ని ఆపాలి అని చెప్పి గొడవ చేస్తే ఆయన ఏం చేశాడు, గొడవ చేయడమే కాకుండా ఒక బిల్ తయారు చేశాడు, ప్రైవేట్ మెంబర్స్ బిల్ అని. అది పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు. పెట్టి దీని మీద డిస్కస్ చేయాలి. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు, చూడైనా మేము చేస్తాం, నువ్వు చేయట్లేదు, మేమే తీసుకొస్తాం ఆ బ్యాను అని కంపెనీస్ యాక్ట్ ని దాన్ని సవరణ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఈ కంపెనీల దగ్గర నుంచి పొలిటికల్ పార్టీస్ డొనేషన్స్ తీసుకోకూడదు అని బ్యాన్ చేశారు. అప్పుడు ఈ రోజు పరిస్థితితో కంపేర్ చేయండి. కానీ ఏమైంది, అలాగా 60 ముందుకు రాగానే ఏమైంది, ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టడం, ఒక్కొక్క ఎంపీ సీట్కి కోట్ల రూపాయలు కావాలి, వాళ్ళు డబ్బులు ఇవ్వడం, లంచాలు ఇవ్వడం, ఈ ఓటర్లని కొనడం, అలాగే ఈ ఎలక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ మిగిలిన పొలిటికల్ పార్టీస్ కలపకుండా 5 స్టార్ హోటల్లో పెట్టడం, వీటన్నిటికీ డబ్బులు దుబారాగా ఖర్చు పెట్టి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. అప్పుడు ఏం చేశారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు, కంపెనీస్ యాక్ట్ లో మళ్ళీ ఇంకొక సవరణ చేసి లేదు, ఈ కంపెనీస్ దగ్గర నుంచి పొలిటికల్ పార్టీస్ డొనేషన్స్ తీసుకోవచ్చు, కానీ 2-3 నిబంధనలు. ఒకటి ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్స్ లో ఉండాలి. గత 3 సంవత్సరాలుగా ఉన్న ప్రాఫిట్ లో యావరేజ్ లో 5% మాత్రమే డొనేషన్స్ కి ఇవ్వచ్చు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇదే కంపెనీలు సమాజానికి ఎంత ఇవ్వాలి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, సిఎస్ఆర్ అంటారు, ఎంత ఇవ్వాలి, దానికి కూడా ఒక డిబేట్ వచ్చింది. వస్తే దానికి మాత్రం 2%. అంటే మీరు కంపెనీ దగ్గర నుంచి సమాజానికి ఇచ్చేది 2% ప్రాఫిట్ లో, కానీ పొలిటికల్ పార్టీస్ మాత్రం 5% ఇవ్వచ్చు. ఇది ఎక్కడా కూడా దానికి మీరు ఆశ్చర్యం. అంటే ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ పొలిటికల్ పార్టీస్ కార్పొరేట్ వ్యవస్థలకి దాసోహం పలికినట్టు అనమాట. అది
2013 వరకు అదే విధంగా వచ్చింది. ఈ మధ్యలో ఈ విదేశీ కంపెనీల నుంచి విరాళాలు తీసుకోకూడదు. ఎందుకంటే విదేశీ సంస్థలు మనకి పొలిటికల్ పార్టీస్ కానీ మనకు డబ్బులు ఇస్తే మన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలరు. అది చాలా తప్పు విషయం అన్నమాట. దాని మీద చర్చ అయింది. 1976లో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే విదేశీ విరాళాలని నియంత్రణ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి పూర్తిగా బ్యాన్ చేశారు. పొలిటికల్ పార్టీస్ కానీ పొలిటికల్ పార్టీస్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కానీ విదేశీ విరాళాలు ఏ సోర్స్ అయినా కూడా తీసుకోవడానికి వీలు లేదు అది చట్టం పెడుతున్నారు. అది అలాగ వచ్చింది. 2013 వరకు కూడా వచ్చింది. 2013లో ఈ పొలిటికల్ పార్టీస్ మీద, కాంగ్రెస్ మీద, బీజేపీ మీద, అందరి మీద కూడా బాగా ఒత్తిడి వచ్చింది. డబ్బులు కావాలి, పెద్ద పెద్ద ర్యాలీస్. మోడీ గారు ఒక్కొక్క ర్యాలీ చేస్తే కొన్ని 40 కోట్లు 50 కోట్లు అవుతుంది ఆ ర్యాలీలో ప్రజలు తీసుకురావడానికి. ఆ బస్సులు, ప్రజల మీద ఖర్చు, వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి పానీయాలు, ఫుడ్ అన్నీ. సో ఇటువంటి దాంట్లో ఏమైంది, ఇంకా కావాలి డబ్బు. వాళ్ళకి ఏంటవుతుందంటే అది దురాశ అన్నమాట. అప్పుడు ఏం చేశారు, 2013లో కంపెనీస్ యాక్ట్ మార్చి కొత్త కంపెనీస్ యాక్ట్ తీసుకొచ్చారు. దాంట్లో ఏం చేశారు, ఈ 5% లిమిట్ కంపెనీస్ ఇచ్చేది 7.5% చేశారు. అయినా కూడా లిమిట్ ఉంది, 7.5% బాగానే ఉంది. ఇదంతా అవుతుంటే ఏమైందంటే, నేను 2013లో ఈ యూపీఏ గవర్నమెంట్ తర్వాత వచ్చిన బీజేపీ గవర్నమెంట్ అందరూ ఏంటంటే ఈ ఎన్జిఓలు తీసుకుంటారు కదా, ఫారిన్ ఫండ్స్ వస్తాయి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం. మీరు ఫారిన్ ఫండ్స్ తీసుకోకూడదు, మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని ఇలాగ వాళ్ళు హెరాస్ చేస్తుంటే నాకు అనిపించింది, అసలు పొలిటికల్ పార్టీస్ కూడా వీళ్ళు ఈ ఫారిన్ కంపెనీస్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా అని నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను. చేసి ఒక కంపెనీ, మన భారతదేశం కంపెనీ, అది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది, ఫారిన్ కంపెనీ. అటువంటి కంపెనీస్ ఎంతవరకు డబ్బులు ఇచ్చాయని చూస్తే నా కళ్ళకి చాలా కళ్ళు చెదిరే. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు నేషనల్ పార్టీస్ కూడా ఈ ఫారిన్ కంపెనీస్ నుంచి విచ్చలవిడిగా ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ డబ్బులు తీసుకుంటున్నారు అని. సో ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఢిల్లీ హైకోర్టు, నేను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ అనే సంస్థ, మేము ఇద్దరం కలిసి ఒక కేసు వేసాం ఢిల్లీ హైకోర్టు, బీజేపీ మీద, కాంగ్రెస్ మీద. మేము చెప్పేది ఏంటంటే వీళ్ళు చట్టాన్ని వైలేట్ చేశారు, వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. 2014లో ఎలక్షన్స్ ముందే మాకు జడ్జిమెంట్ వచ్చింది ఢిల్లీ హైకోర్టు. వాళ్ళు ఏమన్నారంటే, ఇది చట్ట విరుద్ధం, ఆ పిటిషనర్స్ చెప్పింది కరెక్ట్, ఈ ఇద్దరు బీజేపీని, కాంగ్రెస్ ని 6 నెలల్లో మీరు ప్రాసిక్యూట్ చేయాలి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అంటే. ఫైనల్ మన హోమ్ మినిస్ట్రీ వాళ్ళు దాన్ని అడ్మినిస్టర్ చేస్తారు, వాళ్ళు దానికి చర్యలు తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చారు. ఇస్తే నేను హోమ్ మినిస్ట్రీ రాశాను, అయ్యా మీరు బీజేపీ మీద, కాంగ్రెస్ మీద చర్యలు తీసుకోవాలి. అప్పటికప్పుడే బీజేపీ గవర్నమెంట్ 2016లో వచ్చింది, కానీ ఎక్కడ రెస్పాన్స్ పొందలేదు. నేను మీరు దీని మీద అమలు చేయకపోతే మీ మీద కంటెంప్ట్ కోర్టు వేస్తాను, ఢిల్లీ హైకోర్టు కంటెంప్ట్ పిటిషన్ పెట్టాను, అయినా కూడా స్పందలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు, కొద్దిగా వెయిట్ చేసి బీజేపీ, కాంగ్రెస్ కలిసి సుప్రీంకోర్టులో దీన్ని కంటెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, నేను ఫారిన్ ఏజెన్సీ డబ్బులు తీసుకోవచ్చు. దాని మీద ఆర్గ్యుమెంట్స్ 2016లో ఆర్గ్యుమెంట్స్ 15-16లో ఆర్గ్యుమెంట్ అంతా అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం లేదు, మేము ఆర్గ్యూ చేస్తే వాళ్ళు వదులుకొని మేము విత్డ్రా చేస్తున్నాం అంటే సుప్రీంకోర్టు డిస్మిస్డ్, అప్పీల్ డిస్మిస్డ్ అని ఆర్డర్ పాస్ చేశారు. అనగానే నేను ఇమ్మీడియట్ గా ఈ హోమ్ మినిస్ట్రీ, బీజేపీ గవర్నమెంట్ టైంలో హోమ్ మినిస్ట్రీ రాసి, అయ్యా మీరు వీళ్ళని, సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు మా జడ్జిమెంట్ వాళ్ళు అప్లోడ్ చేశారు మాకు ఢిల్లీ హైకోర్టు, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకొని ప్రాసిక్యూట్ చేయాలి. చేస్తే ఆశ్చర్యకరం ఏంటంటే 2016లో ఈ బడ్జెట్ టైంలో ఫైనాన్స్ యాక్ట్ వస్తుంది, అందులో బ్యాక్ డోర్ అనమాట. అది స్ట్రైట్ గా ఒక చట్టాన్ని సవరించినప్పుడు మీరు పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ లో డిస్కషన్, అది అవాయిడ్ చేయడానికి రాజ్యసభలో నెంబర్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఫైనల్ గా ఈ ఫైనాన్స్ యాక్ట్ ద్వారా ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ని 1976 నుంచి రిట్రాస్పెక్టివ్ గా దాన్ని అమెండ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ ఉండకుండా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్తించకుండా ఎలాగోలా దాని మీద వాళ్ళు చేద్దామని నేను అమెండ్ చేశాను. చాలా తప్పుడు అది. ఎందుకంటే ఒక చట్టంలో మీరు ఒక పాపాన్ని కమిట్ చేసినప్పుడు దాన్ని రిట్రాస్పెక్టివ్ గా అమెండ్ చేసి ఆ పాపం మేము కడిగేస్తాం, మాకు ఉండదంటాం, తప్పది. దాని మీద నేను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాను, కేసు వేసాను, చెల్లదు అని. ఆ కేసు ఇంకా అవుతాం. కానీ నాకు ఆ టైంలో ఏమైందంటే 2016 నుంచి ఈ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా బీజేపీ పార్టీకి నిధుల మీద దురాశ. ఎలాగో అలాగా అన్ని విధాలుగా మేము నిధులు సేకరించి ఎలక్షన్స్ లో డబ్బులు స్పెండ్ చేసి అన్ని విధాలుగా మేము ఓటర్ల మీద డబ్బే కాకుండా, ర్యాలీస్ మీద అదే కాకుండా,
మీరు అసెంబ్లీలో ఎలక్ట్ అయిన ప్రతినిధుల్ని కొనేయడం, మీరు డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కొనేస్తామనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే తెగ చట్ట సవరణ చేశారు. మొట్టమొదటి ఏంటంటే ఈ కంపెనీస్ యాక్ట్ లో 7.5% లిమిట్ ఉంది కదా అని ఈ కంపెనీ అది తీసేది. అంటే మీరు కంపెనీలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చుకోవచ్చు, ప్రాఫిట్ చేసినా ప్రాఫిట్ లేకపోయినా. అంటే అర్థం ఏమిటి, ఒక కంపెనీ లాస్ లో ఉన్న కంపెనీ వీళ్ళు డబ్బు ఇస్తే అర్థం ఏమిటి, మనీ లాండరింగ్, బ్లాక్ మనీ అనమాట. వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి లాస్ మేకింగ్ బాడీ వీళ్ళకి డబ్బు ఇవ్వలేదు, ఎలా తెచ్చారు డబ్బు, అలాగా దాని మీద లిమిట్ తీసేసి ఇవ్వచ్చు. రెండవది ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ పెట్టారు. ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అంటే ఎవరు విరాళాలు ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చారు, ఎవరికి ప్రజలకు ఎవరికి తెలియదు. అంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పూర్తిగా మభ్యపెట్టి మేము కంపెనీల నుంచి మా ఇష్టం వచ్చినట్టు మేము డబ్బులు తీసుకుంటాం, ఆ డబ్బు మా ఇష్టం వచ్చినట్టు మేము యూజ్ చేస్తాం, ఎవరు అడిగేవాళ్ళు లేరు అన్నట్టు. అప్పుడు జైత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్, నేను అప్పుడు మోడీ గారికి ఉత్తరం రాశాను, అయ్యా ఇదేమిటండి సిగ్గుచెట్టు, ఇటువంటి సవరణ చేయడం సిగ్గుచెట్టు, ప్రజాస్వామ్యాన్ని కించపరిచినట్టు, ఇది పనికిరాదు అని. అయినా కూడా స్పందన లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు ఇది ఇల్లీగల్ అని. ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను కొద్దిగా అనలైజ్ చేశాను. ఎటువంటి డబ్బు ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద వ్యామోహం, ప్రజాస్వామ్యాన్ని ప్రమోట్ చేయడానికి కంపెనీ అందరూ డబ్బులు ఇస్తున్నారా, నిజంగా వాళ్ళకి అంత వ్యామోహం ఉందా, ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందా? కాదు. ఇప్పుడు ప్రైవేట్ పార్టీస్ ఏం చేస్తారో మాకు ప్రాఫిట్స్ కావాలి, లాభాలు కావాలి, ఆ లాభాలు ఎలాగ వస్తాయని ఎవరు అడగక్కర్లేదు. దానికి ఉన్న లీడర్ని కొనేస్తాం, గవర్నమెంట్ని కొనేస్తాం, వ్యవస్థను కొనేస్తాం అనేటువంటి ఉద్దేశంతో మన భారతదేశంలో అసలు ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా చూస్తే ఇటువంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే ఈ పర్టికులర్ కేసులో ఏం చేశారంటే ఈ డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బులకి అనుగుణంగా గవర్నమెంట్ చట్టాలు మార్చడం, వాళ్ళ మీద కేసులు ఆపడం, వాళ్ళ మీద చర్యలు ఇటువంటి విధానాలు ఈ డబ్బులు. ఇప్పుడు ఏంటవుతుందంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ చూసింది 1991 నుంచి మన్మోహన్ సింగ్ గారి టైంలో ఈ ప్రైవేట్ సెక్టర్ పెద్ద ఎత్తున వచ్చింది, రిఫార్మ్ 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 అని. ఆ ప్రైవేట్ సెక్టర్కి ఎక్కడ కాంపిటీషన్ ఉండదు, వాళ్ళు 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 కావలసినటువంటి లాభాలు వాళ్ళు గడిస్తారు. దాంతో ఏమైంది, ఈ ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎలాగా మారిపోయిందంటే ప్రతి 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యం ముసుగులో, ఎలక్షన్స్ ముసుగులో మేము గెలుస్తాం, అధికారంలోకి వస్తాం. ఈ 5 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ప్రజాస్వామ్యం మీద మాకు గౌరవం లేదు, మేము తోలుబొమ్మలని, కార్పొరేట్ వ్యవస్థలకు మేము తోలుబొమ్మలం, కార్పొరేట్ వ్యవస్థలు ఏం చెప్తే అది చేస్తాం. ఇటువంటి ప్రజాస్వామ్య విధానం మన భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున వచ్చింది. దానికి ఎగ్జాంపుల్స్ ఒకటి, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కంపెనీల దగ్గర నుంచి డొనేషన్స్ పెద్ద ఎత్తున తీసుకున్నారు. వాళ్ళకే మాక్సిమం ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ లో వాళ్ళకి 6,000-7,000-8,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. అందుకని హెచ్ కూడా కలెక్ట్ చేసి ఉండొచ్చు. అది కూడా వాళ్ళు ఆ వివరాలన్నీ సుప్రీంకోర్టు అడిగే వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు, గవర్నమెంట్ ఇవ్వలేదు. సో దీంట్లో ఏమైందంటే ఫారెస్ట్ పరిరక్షణ సంఘం అంటే ఫారెస్ట్ ని మనం సేవ్ చేయాలి. ఫారెస్ట్ పోతే మనకి వర్షాలు తగ్గిపోతాయి, మన క్లైమేట్ చేంజ్ వస్తుంది, మన అగ్రికల్చర్ దెబ్బతింటుంది, మన భౌగోళిక పరిస్థితి మారిపోతుంది. అటువంటి అడవులని పరిరక్షించే చట్టం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అంటారు. దాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు అనుగుణంగా మార్పులు చేసింది ఇదే ఎన్డీఏ గవర్నమెంట్. అందులో ముఖ్యంగా ఈ ఫారెస్ట్ అనేది సాధారణంగా ట్రైబల్ ఏరియాస్ లో ఉంటుంది. ఆ ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్స్, ఆదివాసీల తాలూకు ఇంట్రెస్ట్ మనం ఈ చట్ట మార్పుల వల్ల వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చైర్మన్ గారు, ఆయన హర్ష్ చౌహాన్, చాలా మంచి మనిషి ఆయన రాజ్యాంగంలో ఉన్నటువంటి నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చైర్మన్ ఆయన దీన్ని కూలంకుషంగా దీన్ని అనలైజ్ చేసి ఇటువంటి సవరణలు ట్రైబల్ ఇంట్రెస్ట్ విరుద్ధం, ఇది పనికిరాదు అని ఒక 3-4 పేజీలు మంచి బాగా ఆర్గ్యూ చేసి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ పంపించారు. ఖాతా చేయకుండా పక్కన పెట్టారు. నేను రాష్ట్రపతి గారికి రాశాను దీని మీద. గవర్నమెంట్ ఎలాగా వెనరో నేను రాష్ట్రపతి గారికి రాశాను, ఎక్కడ కూడా లేదు. అంటే ఏమిటి, మీరు ఈ అడవుల్ని ధ్వంసం చేయడానికి
గిరిజనుల తాలూకు ఇంట్రెస్ట్ హర్ట్ చేయడానికి మీరు ఎలాగో అలాగా ఆ చట్టాన్ని మార్చేసి బిజినెస్ వాళ్ళకి అనుగుణంగా దాన్ని సవరణ చేశారు. అది ఒకటి. రెండవది, ఖనిజాలకు సంబంధించిన చట్టం అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం, దాన్ని ఈ బిజినెస్ వాళ్ళకి పూర్తిగా అనుగుణంగా మార్పులు చేసేసి, ఆ మార్పులు ఎటువంటివంటే మన ఒరిస్సాలోనూ, ఆంధ్రలోనూ, తమిళనాడులోను, కేరళలోనూ సముద్రం శాండ్ ఉంటుంది, ఇసుక. ఆ ఇసుకలో మనకి చాలా మంచి, చాలా వాల్యుబుల్ అటామిక్ మినరల్స్ ఉంటాయి. మోనోజైట్ అని, ఎలిమినైట్ అని, ఈ ఏరోప్లేన్స్ మెటల్ ఉంటుంది, దాని టైటానియం ఇందులోంచి వస్తుంది. దాన్ని మన నెహ్రూ గారి టైంలో బాబా గారు మన న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నప్పుడు దాన్ని ప్రైవేట్ సెక్టర్ దాని మీద ఉండకూడదు, ఇది పబ్లిక్ సంస్థలో ఉండాలి, ఇది బయటకు పోకూడదు, ఇది మనకి చాలా వాల్యుబుల్ రిసోర్స్, ఇది ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఇటువంటి ఈ వనరులు ఇంకెక్కడ లేవు, మనం దాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక బ్యాన్ పెట్టారు. పెడితే మన్మోహన్ సింగ్ గారి టైంలో ఒత్తిడి వచ్చి దాన్ని మెల్లిగా రిలాక్స్ చేస్తే దాని మీద మెడ్రాస్ హైకోర్టులో కేసులు పడ్డాయి. నేను సుప్రీంకోర్టుకు వెళ్ళాను, కేసు వేశాను. మన శ్రీకాకుళం ప్రాంతంలో ఒక కంపెనీ ఈ సముద్రం శాండ్ మైనింగ్ లో వాళ్ళు పర్యావరణాన్ని ధ్వంసం చేశారు, ఇటువంటి బ్యాండ్ అటామిక్ మినరల్స్ కొన్ని ఎక్స్పోర్ట్ చేశారు, వీటి మీద మీరు చేయాలని చెప్పి కేసు పెట్టాను. వీటన్నిటికీ ఏమైందంటే దానికి ఒక పరిణామం ఏమైందంటే 2019 మార్చిలో భయపడి అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రైవేట్ లైసెన్స్ అని రద్దు చేశారు ఒకే ఒక ఆర్డర్లో. నేను సంతోషపడ్డాను, అట్లీస్ట్ చేశారు. అది వాళ్ళు సుప్రీంకోర్టు కూడా చెప్పారు ఇది మేము బ్యాన్ చేశారు. అది అవుతుండగా 2020లో ఎప్పుడో ఒక న్యూస్ ఐటమ్ చూశాడు. మోడీ గారు కొత్త యాక్షన్ ప్లాన్ పెట్టారు, 60 పాయింట్స్, అందులో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారు, అభివృద్ధి అవుతుంది, మనకి ప్రపంచవ్యాప్తంగా మనకి భారతదేశం పెద్ద అభివృద్ధి అయినటువంటి దేశాల్లో చేరుతుందని. అందులో ఒకటి ఈ ప్రైవేట్ లైసెన్స్ ఏదో అవన్నీ మళ్ళీ రివైవ్ చేసి ప్రైవేట్ సెక్టర్ రావచ్చు. అంటే ఆ చట్టాన్ని చేయగానే నాకు ఆశ్చర్యం, ఇదేమిటిది, ఒక సుప్రీంకోర్టులో చెప్పిన తర్వాత ఇలా చేశారు అని కొద్దిగా నేను అనలైజ్ చేస్తే, ఆ చట్ట సవరణకి ఒక నెల రోజుల ముందు ఒక ప్రైవేట్ సంస్థ, పేరు చెప్పను, చాలా వెల్ నోన్ ప్రైవేట్ సంస్థ, వాళ్ళు ఒరిస్సాలో, ఆంధ్రాలో అదే సముద్రం శాండ్ అని ప్రైవేట్ మైనింగ్ చేయడానికి 2 సబ్సిడరీస్ స్థాపించారు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆ ప్రైవేట్ సంస్థ చెప్తే మోడీ గారు చేశారా, లేదా మోడీ గారు చేస్తున్నామని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ సబ్సిడీస్ పెట్టారండి. దీన్ని నేను రాశాను, క్యాబినెట్ సెక్రటరీ గారు రాశాను. ఇదేమిటండి, అంటే మీరు కార్పొరేట్ సంస్థలకి దాసం అయ్యారా, ఎలా చేశారు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎలక్ట్రల్ బాండ్ డొనేషన్స్ అన్ని కంపెనీలు ఇస్తారు, ఈ మైనింగ్ కంపెనీస్ అని ఇస్తే వాళ్ళకి అనుగుణంగా ఇవన్నీ మార్పులు. ఇంకా గత 5 ఏళ్లుగా ఈ మోడీ గవర్నమెంట్ వందలాది ఖనిజం బ్లాక్లు, అందులో బొగ్గు ఉంది, ముడి ఇనుము ఉంది, గోల్డ్ ఉంది, మిగిలిన ఖనిజాలు ఉన్నాయి, ఆ బ్లాకులన్నీ ఆక్షన్ చేశారు. ఆ ఆక్షన్స్ కూడా ఒక నామకే వాస్తాయి, కానీ ఎందుకంటే ఆ ఆక్షన్లో కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీస్కి ఇచ్చారు. కానీ అంతకన్నా ముఖ్యం ఏంటంటే, ఈ బ్లాకులు చాలా మట్టుకు ట్రైబల్ ఏరియాస్లో షెడ్యూల్డ్ ఏరియా, అంటే రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ కింద డిక్లేర్ చేయబడిన ఆ ఏరియాస్లో ఉన్నాయి. అక్కడ గ్రామ సభల తీర్మానం లేకుండా చేయడానికి వీల్లేదు, ఒక ఖనిజాన్ని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఇది 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి కండిషన్స్లో ఉందన్నమాట. అలాగే వీసా చట్టం, అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం కింద, అలాగే మన అటవీ హక్కుల చట్టం కింద కూడా ఈ ప్రాంతాలలో మీరు మినరల్ బ్లాక్ ఇచ్చి అక్కడ ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం, అడవులను మీరు డిస్టర్బ్ చేయడం, ఆ విషయాల్లో గ్రామ సభ తీర్మానాలు లేకుండా చేయడానికి వీలేదు, అది ఇల్లీగల్. దాని మీద సుప్రీంకోర్టు ఒరిస్సా కేసులో, బాక్సైట్ మైనింగ్ వేదాంత కేసులో కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇక్కడ మీరు గ్రామ సభ, ఆ గిరిజన గ్రామ సభలు తీర్మానం లేకుండా చేస్తే అది చెల్లదు, చట్ట విరుద్ధం. అయినా కూడా మోడీ గవర్నమెంట్ చాలా విచ్చలవిడిగా ఇవన్నీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారు. ఇది నా ఉద్దేశంలో ఇది చట్ట విరుద్ధం. నేను ఎన్నో మాట రాశాను గవర్నమెంట్కి, అది చెల్లదని. నేను నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్లో నేను కంప్లైంట్ లాంచ్ చేశాను, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఏమిటి, మీరు ఇప్పుడు ఇందులో చాలా మంది మీరు డొనేషన్ ఇచ్చారు, ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ లో డొనేషన్ ఇచ్చారు. ఇక
కొన్ని కేసెస్లో ఏం చేశారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, సిబిఐని ఈ కంపెనీస్ని పెట్టాం, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేసి మీరు మాకు డొనేషన్స్ ఇవ్వండి, ఈ కేసులు మేము పక్కన పెడతాం. అటువంటి డొనేషన్స్ చాలా ఉన్నాయి. ఒక కేసు ఏమైందంటే ఉత్తరాఖండ్లో ఈ చార్ ధామ్ ప్రాజెక్ట్ అని మోడీ గారు చాలా పెద్ద అట్టహాసంతో మొదలుపెట్టారు. చార్ ధామ్, ఈ చార్ ధాములు రిషికేశ్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసేస్తాం. అందులో ఒక టనెల్ అక్కడ ఉత్తరాఖండ్లో సిల్కియారా టనెల్ అని ఒక ప్రాజెక్ట్లో టనెల్ అనమాట, కొండలో టనెల్ ఉంటుంది. ఆ టనెల్ ప్రాజెక్టు ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ ఏం చేశారు, అది ఆ టనెల్ కొలాప్స్ అయిపోయింది. కింద సంవత్సరం కొలాప్స్ అయిపోయింది. అంటే 41 మంది వర్కర్స్ ట్రాప్ అయిపోయారు. వీళ్ళకి వెళ్లేందుకు దిక్కులేదు. దాని మీద ఆ ఫారిన్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చారు. ఫైనల్ గా గవర్నమెంట్ పెద్ద వాళ్ళు చేయలేదు, మన ఎక్స్పర్ట్స్ ఏం చేయలేకపోయారు. ఈ మధ్యప్రదేశ్ లో ఈ ర్యాట్ హోల్ మైనర్స్ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటి పాపం చిన్న కొండల్లో ఈ కలర్ స్టోన్స్ మన పాడేరు దగ్గర అక్కడ కూడా అవుతుంది. ఇది పాపం దోచి అది కన్నాలు పెట్టి నవ్వుతారు. చాలా మంది చచ్చిపోతూ ఉంటారు, చాలా అన్సేఫ్ అయ్యి. కానీ వాళ్ళు దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళని పిలిచారు. వాళ్లే ఫైనల్ గా ఆ సిల్కియారా టనెల్లో 41 మంది వర్కర్స్ ని సేవ్ చేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ మొహాలు చూసేవాళ్ళు కూడా మన ఎన్డీ గవర్నమెంట్ ఇవ్వలేదు, వాళ్ళు వదిలేశారు. కానీ నిజంగా వాళ్ళు చేశారు. అందులో నేను కొద్దిగా స్టడీ చేశాను. అందులో ఉన్న కంపెనీ కాంట్రాక్టర్ పెద్ద డొనేషన్ ఇచ్చాడు, చాలా పెద్ద ఎత్తున బీజేపీకి డొనేషన్ ఇచ్చాడు. ఇస్తే దీనికి ఎలాగా డొనేషన్ వచ్చింది, ఎందుకు ఇది చేశాడని చూస్తే ఒక క్యాబినెట్, ఎన్డీఏ గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ ఏంటంటే ఆ సిల్కియారా టనెల్లో ఒక ఎస్కేప్ రూట్ ఉండాలి. ఒకవేళ కానీ యాక్సిడెంట్ అయితే వర్కర్స్ బయటికి పోవడానికి ఎస్కేప్ రూట్ ఉండాలి అని దాంట్లో కండిషన్. ఆ కండిషన్ నేను విన్నది ఏంటంటే ఆ ఎస్కేప్ రూట్ వీళ్ళ కంపెనీ వాడు కాంట్రాక్టర్ ప్రొవైడ్ చేయలేదు. ఆ కాంట్రాక్టర్ ని కంట్రోల్ చేసే నేషనల్ హైవే అథారిటీ కూడా అడగలేదు. మరి అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి కదా. కానీ ఆ క్రిమినల్ యాక్షన్ తీసుకునే బదులు వాడు ఏదో క్విక్గా రిపోర్ట్ చేసి లేదు సేఫ్టీ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేశారని ఎలా వాళ్ళ దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా చేశారు. అప్పుడు దానికి నేను చూసాను, అంటే ఏంటి, మీరు ఒక సిల్క్ యారా టనెల్లో ఉన్న వర్కర్స్ తాలూకు లైవ్స్ ఇలా ప్రమాదంలో వచ్చినా సరే మీకు నిధులు కావాలి. ఆ కంపెనీలు మనం పట్టుకుని వాళ్ళ దగ్గర నిధులు కలెక్ట్ చేయాలి. అంటే ఇటువంటి నిధులు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్లో ఉన్నాయి. ఇంకొకటి, చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి మన భారతదేశంలో. ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఫార్మా సిటీ, హెడ్రో డ్రగ్స్, అలాగే పట్టంచెరు, హైదరాబాద్ లో ఈ ఫార్మా కంపెనీ డ్రగ్ ఈ మెడిసిన్స్ అని తయారు చేస్తారు. చాలా డేంజరస్ ఫ్యాక్టరీస్ అవి. మాకు విశాఖపట్నంలో ప్రతి వారానికి ఒక యాక్సిడెంట్. ఈ ఫార్మా సిటీలో అక్కడ వర్కర్స్ అయిపోతారు, వాళ్ళకి నష్టపరిహారం లేదు, పాపం అడిగేవాళ్ళు లేడు. తర్వాత వాళ్ళు పొల్యూషన్, వాళ్ళ కాలుష్యం అంతా ఈ భూగర్భ జలాల్లోకి, ఈ నీటి వనరుల్లోకి డంప్ చేసేసి వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు. ఇటువంటి కంపెనీస్ ఒక 2-3 కంపెనీస్ భారతదేశంలో ఏం చేశారంటే కాఫ్ సిరప్ అని, మనకి ఉబ్బసం వస్తుంది చిన్నపిల్లలకి, పాపం కాఫ్ సిరప్ ఇస్తారు. ఆ కాఫ్ సిరప్ తయారు చేశారు. చేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లోనూ మిగిలిన రాష్ట్రాల్లోనూ చచ్చిపోయారు కొంతమంది పిల్లలు. గొడవ అయింది. ఎంక్వైరీ చేస్తాను, ఏం అవ్వలేదు. వాళ్ళ మీద చర్యలు కూడా లేదు. ఆ ఫార్మా కంపెనీ ఎక్కడ చర్యలు. తర్వాత ఏమైందంటే ఆఫ్రికాలో ఈ మనవాళ్ళు ఈ డ్రగ్స్ అన్ని ఆఫ్రికా అంతా ఎక్స్పోర్ట్ చేస్తారు. అక్కడ ఒక కంట్రీలో చాలా మంది పిల్లలు చనిపోయారు. అప్పుడు గొడవ అయింది. అక్కడ పార్లమెంట్ రికగ్నైజ్ చేసింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. చేస్తే ఏమైంది, దానివల్ల ఏమైందంటే మన భారతదేశానికి, మన ఫార్మా ఇండస్ట్రీకి చెడ్డనేమో వచ్చింది. మన ఉజ్బెకిస్తాన్లో కూడా అటువంటి సిమిలర్ గా మన ఇండియన్ కాఫ్ సిరప్ చనిపోయి చచ్చిపోయారు. అంటే ఏంటి, ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలక్ట్రల్ బాండ్స్ విరాళాలు బీజేపీ గవర్నమెంట్ తీసుకున్నారు. అంటే ఏంటి, మీరు ఒక మానవత్వం లేదా మీకు, ప్రజల జీవితాలతో చెరగాట వాడుతున్నారా నిధుల కోసమని. ఇప్పుడు ఈ నిధులు ఎలాగున్నాయంటే మీరు ఒక్కొక్క ఎలక్షన్, ఇప్పుడు ఎంపీలు స్టేట్ చూస్తే ఒక్కొక్క పార్లమెంట్ ఎలక్షన్ కి 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు. అంటే మీరు ఏమిటి, ప్రజాస్వామ్యమా, కార్పొరేట్ స్వామ్యమా, ఎవరు దీంట్లో మన ప్రజాస్వామ్యం ముసుగులో ఇటువంటి పనుల. ఈ విషయం మీద నేను ఎన్నో మాటలు రాష్ట్రపతి గారికి రాశాను. చాలా బాధగా ఉంది నాకు. అసలు ఎలక్ట్రల్ బాండ్స్ లో దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒక పొలిటికల్ పని. నేను చూసి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒక స్కామ్ ఉంది మన ఢిల్లీ స్కామ్ లో.
ఆ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ అందరూ అరెస్ట్ చేశారు. చేసి వాళ్ళ మీద కేసులు బలపరచడానికి కొంతమంది సాక్షుల్ని గవర్నమెంట్ తరఫున తీసుకున్నారు. అటువంటి వాటికి పార్లమెంట్ లో టికెట్లు మీరు ప్రజాస్వామ్యంతో చెలగాటం ఆడుతున్నారు. విరాళాల పేరులో ప్రజాస్వామ్యాన్ని అమ్మేస్తున్నారా కార్పొరేట్ సంస్థలకి? ఇది ఏమిటిది అని. సో మనకి ఇప్పుడు ఎలా ఉందంటే నాకు అనిపిస్తుంది, ఒకప్పుడు ఆ 2016-17లో వీళ్ళు చట్ట మార్పులు చేసి మన ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశాడా అనేటువంటి నాకు సందేహం ఎప్పుడు వస్తుంది. మరి మీరు నోరు విప్పితే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు ఎలక్షన్స్ లో. ప్రజల మీద మాకు గౌరవం ఉంది, ఓటరే మాకు దైవం అని. అది ఆ ఎలక్షన్ టైంలో. మిగిలిన 5 ఏళ్ళు నువ్వు కార్పొరేట్ సంస్థలకు వెళ్ళి వాళ్ళ తోలు బొమ్మలుగా వాళ్ళు ఇలా తోలు బొమ్మలు ఆడిస్తుంటే ఈ మన లీడర్లు అందరూ దాని తోలు బొమ్మలు అన్నమాట. వాడు చెప్పినవన్నీ వాళ్ళు చేయాలి. మళ్ళీ ఎలక్షన్స్ టైంలోకి వచ్చేసి మళ్ళీ వాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. సో ఇది చాలా అన్యాయంగా ఉంది. సో నేను ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ రాశాను. అంటే నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను, ఎక్కడా కూడా నాకు స్పందన కనిపించింది. నేను ఫైనల్గా ఎలక్షన్ కమిషన్కి, అయ్యా మీకు ఏమైనా మానవత్వం ఉందా, మీరు మానవత్వం ఉంటే కొంచెం స్పందించాలి. మరి మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు అన్నారు, ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కడైతే ఇంజస్టిస్ అంటే అన్యాయం ఉన్నప్పుడు మీరు నోరు విప్పకుండా ఊరుకుంటే మీరు పిరికి మనిషి. అన్యాయం ఉన్న చోట మీరు నోరు విప్పాలి, మాట్లాడాలి. మరి మీరేం చేస్తున్నారు? మరి మీరు పిరికి వాళ్ళు కాదా? రెండో విషయం, నేను ఎప్పుడు అంబేద్కర్ గారు మన రాజ్యాంగ ముసాయిదా కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో 1949 నవంబర్లో ప్రజెంట్ చేశారు. ఆ ప్రజెంట్ చేస్తూ ఒక స్పీచ్ ఇచ్చాడు, ప్రమాణమైనటువంటి స్పీచ్. అది అందరూ చదవాలి, భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా చదవాలి ఆ స్పీచ్. ఆయన చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్, పెద్ద స్పీచ్ అది. అందులో ఒకటి ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని మేము తయారు చేసాం, రచించాం, ఇది కాగితం. ఈ రాజ్యాంగం నిజంగా మన భారతదేశంలో అమలు అవుతుందా? దీనివల్ల మన ప్రజాస్వామ్యం వస్తుందా? సమానత్వం, సమాజంలో సమానత్వం వస్తుందా? నాకు డౌట్లే. మీరు ఒక మంచి రాజ్యాంగాన్ని చెడ్డవాడి చేతిలో పెడితే అది చెడ్డ రాజ్యాంగం అవుతుంది. ఒక చెడ్డ రాజ్యాంగాన్ని మంచివాడికి ఇస్తే అది మంచి రాజ్యాంగం అవుతుంది అని అంటూ ఒక విషయం చెప్పాడు. నాకు ఉన్నటువంటి భయం అంటే అంబేద్కర్ గారు చెప్పింది, నాకు ఉన్నటువంటి భయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీస్ అందరూ కంపీట్ చేయాలి, కంటెస్ట్ చేయాలి, ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. కానీ భక్తి అనేది కానీ వస్తే చాలా డేంజరస్. అది మీరు భక్తి అనేది ఒక రిలీజియన్, ఒక మతంలో ఏమో నాకు తెలియదు, ఆ మతంలో భక్తి అంటే మంచిదేమో, మీకు భక్తి వల్ల దేవుడు కనిపిస్తాడేమో, మీకు భక్తి కలుగుతుందేమో, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ భక్తి అనేది రాజకీయాల్లో చాలా డేంజరస్. భక్తి అనేది ఎప్పుడైతే రాజకీయాలు, అందులో మన భారతదేశంలో మరీ ముఖ్యం. ఎప్పుడైతే ఒక హీరో వర్షిప్, ఒకే లీడర్, ఒకే ప్రైమ్ మినిస్టర్, ఒకే ముఖ్యమంత్రి పేరు బట్టి, ప్రజాస్వామ్యంలో వ్యక్తులకి ప్రాధాన్యత కాదు, ప్రజలకు అందరూ ఒకటే. ఎప్పుడైతే మనం ఒక భక్తి అనేటువంటి కల్ట్ వస్తుందో, ఆయన చెప్పింది ఏంటంటే భక్తి అనగానే ఒక హీరో వర్షిప్ వచ్చి ఒక డిక్టేటర్ తయారవుతాడు. ఆ డిక్టేటర్ ఏం చేస్తాడు? వ్యవస్థలన్నింటినీ కాంప్రమైజ్ చేస్తాడు, మోసం చేస్తాడు, వ్యవస్థని బలహీనపరుస్తాడు. ఎక్కడ ఏ వ్యవస్థ ఉన్నా సరే దాన్ని బలహీనపరుస్తాడు. డబ్బు లాక్కుంటాడు కార్పొరేట్, ఆ కార్పొరేట్ వ్యవస్థలకి జవాబుదారీగా ఉంటాడు, ప్రజలకు జవాబుదారీగా ఉంటాడు. ఇందువల్ల మన ప్రజాస్వామ్యం ఇంకా ఉండదు, డిక్టేటర్షిప్ వస్తుందని వాంట్ చేశాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన చెప్పిన మాటలు మరి నిజం అవుతున్నాయా భారతదేశంలో. ఈ 2024 ఎలక్షన్లో నేను చాలా కేసులు వేశాను ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో. కానీ మరి ఎక్కడ మనకి దీనికి సో అల్టిమేట్గా నాకు అనిపిస్తుంది అంటే మన ప్రజలలో ఒక చర్చ రావాలి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను పాకిస్తాన్ మీద నేను విజయం సాధిస్తాను. పాకిస్తాన్ మీద నువ్వు విజయం సాధిస్తే విశాఖపట్నం మురికివాడలో మంచినీళ్ళు దొరుకుతాయి. విశాఖపట్నంలో ఆ డ్రైనేజీ, శానిటేషన్ ఉంటుందా? విశాఖపట్నంలో నేను సభలో పనిచేస్తాను ఈ విషయాలు.
అక్కడ విశాఖపట్నంలో రైల్వే ట్రాక్ పక్కన కొండ చర్యల మీద గవర్నమెంట్ ల్యాండ్స్ మీద ఉన్నటువంటి స్లమ్స్లో వాళ్ళది నాది అనేది ఒక పట్ట, భూమి మీద నాకు పట్ట దొరుకుతుందా, ఆ పట్టాకి దగ్గరగా నా ఉపాధి సౌకర్యం ఉండాలి. వాడిని తీసుకెళ్ళి కొమ్మాది దగ్గర తగలపోసన పడితే అది పనికిరాదు. అది వాళ్ళకి ఎక్కడైతే ఉపాధి ఉందో అక్కడే ఉంటారు. మరి వాళ్ళకి ఒక పట్ట హక్కు వస్తుందా, వాళ్ళకి ఒక మంచి ఇల్లు వస్తుందా? నేను 2014 హుదూద్ మనకి గాలివాన్ వచ్చింది కదా, ఆ టైంలో నేను ఇక్కడ మన వైజాగ్లో ఉన్నటువంటి స్లమ్స్ అన్ని విజిట్ చేశాను. వాటితో కూర్చున్నాం, 6 గంటలు 7 గంటలు కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలను నోట్ చేసుకుని చూసేవాడు తెలియదు. ఆ రోజుల్లో నేను వాళ్ళకి వెళ్ళి ఒక ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్లో పిలిచాను. ఒక్క మాట పెట్టి రండి, నిజంగా గాలివానకి దెబ్బతిన్న వాళ్ళు వాళ్ళేను, వాళ్ళ కప్పులు పోయాయి, వాళ్ళు ఉన్న కాగితాలన్నీ తడిచిపోయాయి, వాళ్ళకి చూసేవాళ్ళు ఏంటంటే, లేదండి మా ముఖ్యమంత్రి గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇక్కడ క్యాంప్ చేస్తారు కలెక్టరేట్ దగ్గర, ఎయిర్ కండిషన్ బస్తో ఉన్నారైనా. మరి ఆఫీసర్ అంటే ఆ మిగిలిన ఆఫీసర్లు అందరూ 5 స్టార్ హోటల్లో ఉన్నారండి, వాళ్ళకి మేము భోజనాలు సప్లై చేస్తాం, మాకు టైం లేదు. ఇది ఇదేమిటే బాబు, ఇది గాలివానకి ఇక్కడ దెబ్బతింటే ప్రజల కోసం వచ్చిన వాళ్ళందరూ 5 స్టార్ హోటల్లో కూర్చున్నారా? ఇది చాలా సిగ్గు చేయటం. సో అప్పుడు మేము వెళ్ళి అక్కడ ఏం చేసామంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళకి ఏదో కొంత హెల్ప్ చేసి, కొంతమంది వాళ్ళకి పరామర్శ చేసి వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళకి కొంత సంతోషం, ఏదో వాళ్ళకి కొన్ని సౌకర్యాలు మేము కలిగించాం అప్పుడు ఆ రోజుల్లో. దాంతో ఏమైందంటే మాకు బాగా కాంటాక్ట్, వాళ్ళ తాలూకు పేర్లు అందరూ నాకు సంవత్సరం తెలుసు. నాకు రోజు అంతా టచ్లో ఉంటారు, వాట్సాప్లో ఉంటారు. వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే నేను కలెక్టర్ గారికి గవర్నమెంట్కి రాసి గొడవ చేసి చేస్తుంటాను. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ మోడీ గారు నేను ప్రపంచంలో అమెరికాలో పెడితే అందరూ నాకు గౌరవిస్తున్నాను, మిమ్మల్ని గౌరవిస్తే నాకే వచ్చిందండి, నాకు ఒరిగేది ఏంటి? నాకేం తిండి వస్తుందా, రేషన్ వస్తుందా, నాకు కావాల్సిన మా పిల్లలకి చదువు వస్తుందా, మాకు ఆరోగ్య సౌకర్యాలు దగ్గరలో ఉంటాయా, నాకు జీవితంలో భవిష్యత్తులో మా పిల్లలు బాగా చదువుకుని బయటకు రావాలి ఏమన్నా అవుతుందా? దానికి సౌకర్యం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తుంటే, అలాగే చాలా మంది ముఖ్యమంత్రులు కూడా మాట్లాడతారు, చెప్పిన దానికి దీనికి ఎక్కడా కూడా సంబంధం లేదు. సో ఆ చర్చ రావాలి. సో మేము ఏం చేసామంటే 2014లో మురికివాడలో ఈ గాలివాన్ వచ్చిన తర్వాత మా ఐడియా వచ్చింది, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు చర్చించాలి, వాళ్ళ సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉండాలి, వాళ్ళ సమస్యకి పరిష్కారాలు కావాలి. మీరు ఏం చేసుకోండి, భారతదేశం ఏం చేయండి, మాకు కావాల్సింది ఇది, స్థానికంగా మాకు సమస్యల పరిష్కారం కావాలి. ప్రజా మేనిఫెస్టో ఉద్యమం స్టార్ట్ చేశాం. అందులో ఏంటంటే ప్రతి మురికి వాళ్ళలో కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కూర్చొని వాడికి కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటాం. చూడండి, మీరు కిందటి పాటు ఓటు ఇచ్చారు, ఓటుకి ఎంత డబ్బు ఇచ్చారు? ఏదో 1000 రూపాయలు. మంది ఇచ్చారా? అవునంటే కొంతమంది మంది ఇచ్చారు మా వాళ్ళకి. మరి ఈ 1000 రూపాయలు నీకు ఇచ్చావు కదా, 5 ఏళ్ళు అయింది కదా, ఒక్క మాట ఆయన వచ్చాడా మనం చూడడానికి? ఆయన ఇప్పుడు వస్తాడంటే ఆయన బిజీగా ఉంటాడు. మరి మీరు ఆయన చూసారా? లేదంటే ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంటే మేము చూడలేదు. అంటే ఏమిటి, నీకు 1000 రూపాయలు నీకు ఇచ్చి నీ ఓటు తీసుకొని ఆయన ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నాడు, ఎయిర్ కండిషన్ కార్లో ఉన్నాడు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చెప్పుకుంటే ట్యాక్స్, నువ్వు చదువుకుంటే ట్యాక్స్, ఆ డబ్బు మీదే బాబు నీ ఒట్టుకే పెట్టి ఆ ఓటు తీసుకుంటున్నాడు. అది నువ్వు గమనించాలి. మరి నీ సమస్యకి ఏమైనా పరిష్కారం వచ్చిందా? లేదు సార్, మా సమస్యలు అలాగే ఉన్నాయి, మాకు పట్టాలు లేదు, మాకు తాగేది నీళ్ళు లేవు, మా పిల్లలకి దగ్గర స్కూల్ లేదు, మాకు ఆరోగ్య సౌకర్యం లేదు. మరి దానికి మీరు చర్చించాలి కదా అని వాటి చేత కూర్చోబెట్టి ఓ దగ్గర మన సమస్యలు ఏమిటి, ఒక్కొక్క కాలనీకి ఏదో డిఫరెంట్ సమస్యలు ఉంటాయి, 5 సమస్యలు 6, 10 వాడి చేత రాయించి, అందులో రాయగలిగిన వాడి చేత రాయించి చర్చ చేయించి ప్రజా మేనిఫెస్టో ఒక డాక్యుమెంట్ తయారు చేయించి, అందులో లాస్ట్ ఏంటంటే ఈ 10 సమస్యలకి పరిష్కారాలు కావాలి, మాకు ఈ పరిష్కారాలు తెస్తామని మాకు వాగ్దానం ఇచ్చి, మాకు ప్రతి 3 నెలల్లో మా జవాబుదారీగా మా దగ్గర ఓటు తీసుకుని గెలిస్తే మాకు ప్రతి 3 నెలలు మాకు వాగ్దానం మా దగ్గర జవాబుదారీ చెప్పాలి. అటువంటి వాటికి ఓటు వేస్తే స్టాంప్ పేపర్ ప్రజాస్వామ్యంగా సంతకం పెడితే ఓటు. ఇది మొదలుపెట్టారు. 2014లో అంబేద్కర్ నగర్ కుమార్ దగ్గర అక్కడ మహిళలు మహిళా సంఘం, ఆ మహిళా సంఘం వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రజా మేనిఫెస్టో తయారు చేశారు. చేస్తే ఒక క్యాండిడేట్ ఇచ్చాడు, వచ్చి ఆయన 5 ఏళ్ళకో మాట తోకచుక్కలాగా వస్తుంటాడు. వచ్చి ఆయన ఏంటంటే అక్కడ టైం ఉండదు, ఆయన ఓట్లు డబ్బు ఇస్తాను, ఓట్లు డబ్బు. మళ్ళీ ఆయనకి కాంట్రాక్ట్స్, మిగిలిన 5 ఏళ్ళు ఆయన కాంట్రాక్ట్స్ అన్నాడు.
సో ఏడాది పనికి వెళ్తారు సార్, మాకు దీన్ని సంతకం పెట్టాలి, డబ్బు కాదు మాకు దీనికి సంతకం. ఆయన కోపం వచ్చేసింది. అరే నేను ప్రజాప్రతినిధి, నన్ను మీరు అడుగుతున్నారా అని ఆయన కోపం. అని మీ అంత చూస్తారంటే మొబైల్ అంతా రికార్డ్ చేశారు. చేసి అక్కడ కలెక్టర్ గారు గమనించారు. కలెక్టర్ గారు విని చాలా బాధపడ్డాడు. ఆయన కమిషనర్ పోలీస్కి టెలిఫోన్ చేస్తే ఆయన వెళ్ళి అక్కడంతా గొడవ చేసి ఎవరు మిమ్మల్ని భయపించడానికి వీలు లేదని ఆ క్యాండిడేట్ మీద 2 క్రిమినల్ కేసెస్ ఫైల్ చేశారు. తర్వాత ఏమైందంటే కొంచెం ధైర్యం వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు ఏమైంది, ఒక 2-3 కాలనీలో ధైర్యం రాగానే ఒక కాలనీలో వాళ్ళు అక్కడ ఈ లిక్కర్ షాప్స్ అన్ని మూయించారు అక్కడ అల్లో. సో వాళ్ళు ఇప్పుడు మాకు అంబాసిడర్స్ అన్నమాట, మా తాలూకు అంబాసిడర్స్ ప్రతి స్లాబ్లో కూడా. మొన్న ఒక అమ్మాయి, మన స్టేడియం ఉంది కదా పిఎం పాలెంలో స్టేడియం, ఆ పక్క ఒక స్లాబ్ ఉంది. ఆ అమ్మాయి టెలిఫోన్ చేసి, సార్ మేము మేనిఫెస్టో తయారు చేస్తున్నాం, ఈ క్వశ్చన్స్ వేస్తున్నానేమో సరిపోతుంది అంటే, అమ్మ నేను కొద్దిగా మార్పులు చేస్తున్నట్టే అది పనికిరాదు, మీరు ప్రజలతో కూర్చోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ దాని మీద సమ్మతి ఉండాలి, మీరు చర్చ ఉండాలి, చర్చ లేకపోతే మీకు ప్రజాస్వామ్యం లేదు అంటే, లేదు సార్ చర్చిస్తాను చేస్తాను అంటే. ఎప్పుడైతే ప్రజల్లో ఇటువంటి చర్చ వస్తుందో, డెమోక్రసీ అంటే ఏమిటి? డిస్కషన్, డిబేట్, ఇవి 2 లేకపోతే డెమోక్రసీ లేదు. సో మనం ఎప్పుడైతే చర్చ వస్తుందో, అప్పుడు అయోధ్య రాము టెంపుల్ కట్టేస్తే నాకేం వచ్చింది, నా సమస్యలకి పరిష్కారం కావాలి, నాకు పరిష్కారాలు లేకపోతే ఇవన్నీ పనికిరావు. నువ్వు హిందువులు ముస్లిం దెబ్బడితే నాకే వచ్చింది. నేను చాలా ఇంట్రెస్ట్కి ఉరికివాడల ఈ ప్రజాస్వామ్యం, ఈ ప్రజా మేనిఫెస్టో చేసినప్పుడు పిఎం పాలెం దగ్గర ఆ అమ్మాయి, నేను ఈ హుదూద్ అయినప్పుడు మేము సోలార్ దీపాలు ఇచ్చాం అందరికీ. ఎందుకు? మన సంస్థ వైజాగ్లో ఈ లేడీస్ డెఫికేషన్ వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? వాళ్ళు ఈవినింగ్ వెళ్తారు, చూడకూడదు, మనకి ఎవరు చూడకుండా చీకట్లో వెళ్తారు. కానీ ఏమైంది, హుదూద్ టైంలో పావులు తేళ్లు అని వచ్చి భయపడుతున్నారు. అది మేము తీసుకుని ఏం చేసామంటే, ఈ సోలార్ దీపాలు చిన్నవి, అదే డొనేషన్, సోలార్ దీపాలు డొనేషన్ ప్రతి సంవత్సరం. నేనే మొట్టమొదటి డేల్ మేడం డొనేట్ చేసాను. తర్వాత మా ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఎస్ కూడా వచ్చారు. నేను వెబ్సైట్ అక్కడ ఏమైంది, ప్రతి సోలార్ దీప్ మీద డోర్ నెంబర్ ఉంటుంది. ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, మేము ఎవరిని కూడా రమ్మని అడగాం, మేము పెడతాం, గడప ఇస్తాం. అది మేము స్టార్ట్ చేసి అప్పుడు ఏమైంది, ఇలా చేస్తుంటే ఏమైందంటే, మాకు స్లాబ్స్ అందరూ మా దగ్గర వచ్చేవారు. మా స్లాబ్కి రండి సార్, మా స్లాబ్కి రండి సార్. ఈ మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని అడిగారు. అడిగితే నేను ఈ అమ్మాయి వచ్చి సార్ మా స్లాబ్కి రావాలి సార్, మాకు చాలా సమస్యలు ఉన్నాయి అంటే, అలాగేమో వస్తారో నేను రేపు వస్తాను సార్. మా స్లాబ్కి వచ్చినప్పుడు పక్కనే ముస్లిం స్లాబ్ ఉంది సార్, రావాలి. ఆశ్చర్యపడ్డాడు, ఏంటి నువ్వు నీ స్లాబ్కి రావమంటావు, నీ ముస్లిం స్లాబ్కి ఎదురు రావాలన్నా. లేదు సార్, ఈ గాలివాన్ వచ్చిన మా కప్పులు వెళ్ళిపోయాయి, అంటే ముస్లింస్ వచ్చి చిన్న మసీదు ఉంది, ఆ మసీదులో మాకు షెల్టర్ ఇచ్చారు. హిందువులు ముస్లింలు ఒకళ్ళు సాయం చేసుకుంటుంటే, ఈ మోడీ గారు వాళ్ళని వెళ్ళి దెబ్బలాట పెట్టి ఇవన్నీ మీరు డిస్టర్బ్ చేయడం అంటే, మనకి ఇటువంటి సమస్యలు ఎవరికి ప్రజలు డిస్కస్ చేయాలి పని. సో నేను అనుకోవడం ఏంటంటే, ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈ చర్చ జరగాలి. ఈ 2024 ఎలక్షన్స్ చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది, అంబేద్కర్ గారు చెప్పినట్టు భక్తి, ఈ భక్తి అనేది రాగానే ఏంటవుతుందంటే, ఒకే ఒక లీడర్ ఇంకా లేదు. ఇప్పుడు ఒక లీడర్ ఏమైనా అయితే మరి ఆ పార్టీ ఏంటవుతుంది? మనకి సగం పార్టీలు భారతదేశంలో అటువంటివి. ఆ లీడర్ పోతే అసలు పార్టీ లేదు. ఇంకే ప్రజాస్వామ్యం, పార్టీలోనే ప్రజాస్వామ్యం లేదు అని. సో ఈ విషయాలు మనం చర్చించినప్పుడే మన ప్రజాస్వామ్యం బలపడుతుంది. మనందరికీ కావాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యం, అభివృద్ధి అనేది. ఇప్పుడు నా ఉద్దేశంలో అభివృద్ధి ప్రాజెక్ట్ పెట్టేస్తాడు, ప్రాజెక్ట్ పెడితే ప్రజలు నిర్వాసితులు అవుతాయి. అదేం ప్రాజెక్ట్ అయ్యా బాబు? ప్రాజెక్ట్ అయితే అందరికీ లాభాలు ఉండాలి కదా అని. సో నా ఉద్దేశం ఏంటంటే, అభివృద్ధి ప్రజాస్వామ్యం ఒకే నాణానికి 2 వైపులా. మీకు ప్రజాస్వామ్యం లేకుండా అభివృద్ధి అవ్వదు. అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యమే, పార్టిసిపేటివ్ డెమోక్రసీ అంటారు. సో ఈ విషయాన్ని నేను మా తాలూకు ఉద్యమాలన్నీ అదే విధంగా అయిపోతున్నాం. ఈ 2024 ఎలక్షన్స్ ఇవన్నీ అవుతున్న విధానం చూస్తే మాత్రం చాలా బాధగా ఉంటున్నాను. మా వయస్సు పెద్దవాళ్ళది, కానీ ఇలాంటి చాలా మంది కుర్రాళ్ళు ఉన్నారు, మీకు భవిష్యత్తు ఉంది. కానీ ఈసారి ఇంతకు ముందు ఏంటంటే ఓటింగ్ శాతం బాగా పెరిగింది. దీనివల్ల ఏమైనా అంటే నేను చూస్తే ఓటింగ్ శాతం
కొన్ని చోట్ల పెరిగింది, చైతన్యం పెరిగింది, కొన్ని చోట్ల తగ్గింది. మహారాష్ట్రలో తగ్గింది, కొన్ని చోట్ల మన ఆంధ్రలో బాగా పెరిగింది. నా ఉద్దేశం ఏంటంటే ఓటింగ్ శాతం పెరగడం మంచిది, కానీ తప్పుడు లెక్కలు ఉండకూడదు. ఇప్పుడు ఏమైంది, మన భారతదేశంలో 100 కోట్ల మంది ప్రజలుంటే ఆధార్ కార్డ్స్, ఆ కార్డ్స్ డేటా అంతా బయట ఉంది, లీక్ అయిపోయింది. తప్పుడు ఆధార్ కార్డ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది వీళ్ళు ఈ ఓట్లు వేసిన వాళ్ళలో ఎంతమంది నిజమైనటువంటి ఓటర్లు ఉన్నారు, ఎంతమంది? ఇప్పుడు మొన్న యూపీలో ఎక్కడో ఒక కుర్రాడు లోపలికి వెళ్ళి 8 మాటలు అరగట్టు ఉండి 8 మాటలు బటన్ నొక్కాడు. సో ఏమవుతుందంటే అటువంటివి మనం ఎలక్ట్రల్ రోల్స్, ఫస్ట్ ఎలక్ట్రల్ రోల్స్ కరెక్ట్గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అది మనకి వైజాగ్లోనే కంప్లైంట్స్ వచ్చాయి. ఒక్కొక్క ఇంట్లో 100 మంది ఓట్లు ఎలా వస్తారు. అప్పుడు కొంతవరకు దాన్ని ఇంప్రూవ్ చేశారు. కానీ ఈ రోజు కూడా నేను చూసింది ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు చాలా చనిపోయారు, వాళ్ళ పేర్లు తీయలేదు, అంటే ఆ వెరిఫికేషన్ సరిగా అవ్వలేదు. సో అయినా కూడా కొత్త ఓటర్లు, చిన్నవాళ్ళు, 18 ఏళ్ళు వయసు యువతలు వస్తే చాలా మంచి విషయం. ప్రజాస్వామ్యానికి కావలసింది భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా వస్తే మంచిది. కానీ ఓటర్లు రావడం లేదు, కొన్ని స్టేట్లు రావడం లేదు, దానికి చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఓటర్లకి ప్రజాస్వామ్యం మీద ఆసక్తి పోతుందా అనిపిస్తుంది. ఏమిటి ప్రజాస్వామ్యం, ఈ లీడర్లు అందరూ అంత కరప్షనే కదా, ఎందుకు మనం ఓటు వేయాలి? అది చాలా డేంజరస్. సో మనం ముఖ్యంగా భారతదేశంలో కావాల్సింది ఈ ఎలక్ట్రల్ రోల్స్, ఓటింగ్ విధానం. ఇప్పుడు ఎలక్ట్రల్ ఈవీఎం ఉంది, మీరు నొక్కగానే ఆ ఓటు ఆ క్యాండిడేట్కి వెళ్ళేది మనకి ఎలా తెలుస్తుంది? ఎక్కడెక్కడ దానికి కన్ఫర్మేషన్ మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పాతకాలంలో మేము ఏం చేసేవాళ్ళం, బ్యాలెట్ బ్యాగ్స్ లో తీసుకుని తెలుసు వాళ్ళకి బ్యాలెట్. రెండో చాలా ముఖ్యం, నేను ఎలక్షన్స్ కండక్ట్ చేశాను రిటర్నింగ్ ఆఫీసర్గా తెలంగాణలో కూడా. నేను ఎలక్షన్స్ కండక్ట్ చేశాను. బట్ ఏంటవుతుందంటే, మీరు ఓటింగ్ అయిపోయిన తర్వాత బూత్స్ ఉంటాయి, ప్రతి బూత్ నుంచి ఓట్లు వస్తాయి బ్యాలెట్. అవన్నీ మేము మిక్స్ చేసేవాళ్ళం, ఒక పెద్దగా దీంట్లో గంగలు వేసి అవంతా దాన్ని మిక్స్ చేసి అప్పుడు కౌంటింగ్. అప్పుడు ఏంటవుతుందంటే ఏ బూత్ నుంచి ఎవరు వేసారని తెలియదు. ఇప్పుడు ఏంటవుతుంది, మన బూత్ ఒకటి హైదరాబాద్ ఉంటుంది, ఒక ముస్లిం కాలనీ ఉంటుంది, ఏదో ఫార్వర్డ్, ఆ ప్యాటర్న్ తెలియకూడదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈవీఎం యూజ్ చేయడంలో ఏంటంటే ఆ మిక్సింగ్ సాధ్యం కాదు. నేను ఎలక్షన్ కమిషన్ అడిగాను, మీరు అది టెక్నికల్గా చేయాలంటే టోటలైజర్ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ దానికి అటాచ్ చేయాలి, కానీ అది లేకుండా వీళ్ళు చేస్తున్నారు, కనుక మీరు ఆ మిక్సింగ్ లేదు. సో ఇప్పుడు ఏమైంది, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి ఆ బూత్ ప్యాటర్న్ తెలిసిపోతాం. అంటే ఇప్పుడు మన ఎన్నికల విధానాల మీద 2-3 చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఒకటి, ఎందుకు ఈ ఎలక్షన్ కమిషన్ 3 ఉన్నారు కమిషనర్లు, సీనియర్ ఆఫీసర్లు, ఎందుకు ఇలాగ వాళ్ళు గవర్నమెంట్ ప్రధానమంత్రి అంటే భయపడతారు, హోమ్ మినిస్టర్ అంటే భయపడతారు, గవర్నమెంట్కి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి దాసోహం పలుకుతున్నారు, ప్రజల తరఫున ఉండరు, ఎందుకు ఇలా అవుతోంది అనేటువంటి విషయం మీద చర్చించాలి. ఒకటి ఏంటంటే, ఈ ఎలక్షన్ కమిషన్లోని ఈ కమిషనర్ని అపాయింట్ చేసే విధానం ఏమిటి? ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు, ఒక అపోజిషన్ లీడరు ఉంటాడు, ఈ ఇద్దరు కలిసి కమిటీలో సెలెక్ట్ చేస్తారు. ఆ అపోజిషన్ లీడర్కి సమాచారం పూర్తి ఇవ్వరు, టైం ఇవ్వరు. వాళ్ళ ముందు 4-5 పేర్లు పెడతారు, పెట్టి అందులో మీరు చూస్ చేసుకోవాలంటారు. సో దాంతో ఏమైందంటే, ఈ ఆఫీసర్ని కానీ ఈ కమిషన్ని సెలెక్ట్ చేసే విధానంలో చాలా ప్రశ్నలు వచ్చాయి. వస్తే అప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేశారు. మనకి ప్రజాస్వామ్యానికి పునాది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ అన్ని పొలిటికల్ పార్టీస్కి సమానంగా ఉండి ప్రజల తరఫున ఉండే ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడే మన ప్రజాస్వామ్యం నిజంగా సాధ్యమవుతుంది. అందువల్ల ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఇండిపెండెంట్గా ఉండాలి అంటే అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని కింద సంవత్సరం జడ్జ్మెంట్ ఇచ్చారు. అట్లా ఏం చెప్పారంటే, మా ఉద్దేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్ గారు, ఆపోజిషన్ లీడరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉన్న స్థాయిలో ఉంటే ఏంటవుతుందంటే 3-4 ఉంటే మాట్లాడి డిస్కషన్ అయ్యి మంచి వాడిని సెలెక్ట్ చేసుకోవచ్చు అని సలహా ఇచ్చాం. ఇచ్చి మేము
గవర్నమెంట్ దీంట్లో చట్టం తీసుకురావాలి పార్లమెంట్లో. ఆ జడ్జిమెంట్ రాగానే మోడీ గవర్నమెంట్ ఎంతో తొందరలో పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. దాంట్లో ఏం చేశారు, చీఫ్ జస్టిస్ని తీసేసి ప్రైమ్ మినిస్టర్ గారు, క్యాబినెట్ మినిస్టర్, కార్పొరేషన్ పెట్టి చట్టాన్ని పాస్ చేయించారు. అప్పుడు నేను అబ్జెక్ట్ చేశాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉంది, దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడ ఉండదు, మీకు ఎలక్షన్ కమిషన్ బలంగా ఉండకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది అని చెప్పి రాశాను. రాష్ట్రపతి గారు కూడా రాశారు, కానీ ఎవరు ఏం చేయలేకపోయినా క్విక్గా దాన్ని పాస్ చేశారు. ఎందుకు, ఎలక్షన్ కమిషన్లో ఒక ఆయన రిటైర్ అయిపోతున్నాడు, ఒక ఆయన రిజైన్ చేశాడు. అది ఎందువల్ల రిజైన్ చేశాడు ఇంతవరకు ఎవరికి తెలియదు. నేను దాన్ని కూడా రాశాను. ఇప్పుడు ఇద్దరు ఎలక్షన్ కమిషన్ తీసుకురావడం 2020 ఎలక్షన్ ఉంది, దాని ముందే చేయాలి. సో వీళ్ళు ఏం చేశారు, చాలా అతి తొందరగా ఇద్దరిని సెలెక్ట్ చేసి పెట్టారు. అంటే ఏమిటి, ఇటువంటి చట్టాలను మీరు తీసుకొచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో మీరు కన్సల్టేషన్ ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి. అందరు పొలిటికల్ పార్టీస్ని పిలిచి ప్రజల్లో డిస్కషన్ ఉండాలి. ఈరోజు మనకి ఇంటర్నెట్ కమ్యూనికేషన్, వీడియో కాన్ఫరెన్స్ ప్రజల సమక్షంలో చేయాలని ఈ చట్టాలు. మన భారతదేశం ముఖ్యమైనటువంటి మన రాజ్యాంగం ఏంటంటే ఫెడరల్ సిస్టమ్. ఇందులో సెంట్రల్ స్టేట్స్ ఈక్వల్ పార్ట్నర్స్. అది అంబేద్కర్ గారు స్పీచ్లో చెప్పారు, ఇవి ఇద్దరు ఈక్వల్ కో పార్ట్నర్స్. అది యూజ్ చేసిన వాళ్ళు కో పార్ట్నర్స్, ఇద్దరు ఒకటి. సో ఎవరిని కన్సిడర్ చేయండి. మీరు గత 5-6 సంవత్సరాల్లో మోడీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఏ చట్టం తీసుకోండి, ఫార్మర్స్ చట్టాలు, ఎలక్ట్రిసిటీ చట్టం, మినరల్ చట్టం, ఫారెస్ట్ చట్టం, ఎక్కడా కూడా రాష్ట్రాన్ని కన్సల్ట్ చేయలేదు, పొలిటికల్ పార్టీని కన్సల్ట్ చేయలేదు. నిరంకుశత్వంగా దాన్ని పెట్టి పార్లమెంట్లో డిస్కషన్ లేకుండా పాస్ చేసినటువంటి చట్టాలు. సో నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఎలక్షన్ కమిషనర్ని మనం అపాయింట్ చేసే విధానం ఇప్పుడు ఏమైందంటే, ముందు కూడా ఇదే ప్రైమ్ మినిస్టర్ గారు, అపోజిషన్ లీడర్ ఉండేవారు, వాళ్ళే ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేస్తారు. అయినా కూడా ఎవరైతే ఎలక్షన్ కమిషన్గా ఎలక్ట్ అయ్యారో వాళ్ళు ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు వాళ్ళు మారి ప్రజల తరఫున మాట్లాడారు. మనకి ముఖ్యంగా ఉదాహరణ శేషన్ గారితో నేను పనిచేశాను. శేషన్ గారు ఏం చేశారు, ఆయన అంటే భయం అందరికి. శేషన్ గారు మన తెలంగాణలో ఒక మినిస్టర్ గారు కంటెస్ట్ చేస్తూ గోడల మీద స్లోగన్స్ రాశాడు, మోడల్ కోడ్ వ్యతిరేకంగా చేస్తే ఆయన ఆర్డర్ ఇచ్చాడు, ఆ మినిస్టర్ గారు ఖర్చు పెట్టి అవన్నీ క్లీన్ చేయించారు. అంటే పొలిటికల్ పార్టీస్లో ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. శేషన్ గారు ఆయన చెడ్డ శాసనాలు ఎవరిని ఖాతరు చేయడం, అటువంటి ఒక ప్రెసిడెంట్ పెట్టాడు. తర్వాత వచ్చిన వాళ్ళు లిండో గారు మన హైదరాబాద్ సెటిల్ అయిన దగ్గరలోనే ఆయన ఎప్పుడు వస్తుంటాడు. ఆయన ఒక విధంగా చూస్తే చాలా ఇండిపెండెంట్గా చేశారు. మిగిలిన వాళ్ళు కూడా ఎప్పుడు కూడా పూర్తిగా గవర్నమెంట్తో ఐడెంటిఫై అయిన వాళ్ళు కాదు, తక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురు కూడా ఎందుకో నాకు అర్థమవుతుంది, వాళ్ళకి ఏమిటంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ గవర్నర్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా, ఇంకేమన్నా కావాలా. నేను చెప్తాను, ఎందుకయ్యా మీకు ఈరోజు శాలరీ మా టైంలో ఉన్న శాలరీస్కి ఈరోజు కంపేర్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున అందరికీ జీతాలు ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, ఎందుకు మీరు భయపడాలి. అయినా కూడా వాళ్ళు స్వాతంత్ర్య సంస్థ అనేటువంటి ఇది సాధించలేకపోయారు. నాకు అదే భయం. సో దీని మీద ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ అవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని మార్పు చేయాలి. ఇందులో అన్ని పొలిటికల్ పార్టీస్కి భాగస్వామ్యం ఉండాలి. ఆ చర్చలో ప్రజల్లో ఉండాలి. నా ఉద్దేశంలో అంటే ఇటువంటి చట్టాలు ప్రతి గ్రామ సభలో డిస్కషన్ అవ్వాలి. ఈరోజు ఇంటర్నెట్లో మీకు ప్రతి గ్రామ సభకి ఇచ్చి మీరు మాట్లాడు మీ ఉద్దేశాలు ఏమిటి ఈ చట్టాల మీద. అది లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. నా ఉద్దేశంలో ఏ ప్రభుత్వం అయినా, ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రజల్ని ఖాతరు చేయకుండా కార్పొరేట్ సంస్థల చేతిలో తోలుబొమ్మలుగా మారి చట్టాన్ని విచ్చలవిడిగా మార్పులు చేసే ఏ పొలిటికల్ పార్టీకి భవిష్యత్తు లేదు. మన భారతదేశంలో ప్రజలే సుప్రీం. ఏదో 1 రోజు 3 రోజు మీరు ప్రజల్ని మిస్లీడ్ చేయొచ్చు, కానీ భవిష్యత్తులో చూస్తే వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి తావుండదు, వాళ్ళకి గుర్తించాలి. ఏంటవుతుంటే మనం కూర్చున్న కొమ్మని మనం కొట్టుకుంటాం. ఈ పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఇలాగా బిహేవ్ చేస్తున్నారో అలా చేస్తున్నారు. రెండోది ఏంటంటేనండి, నా ఉద్దేశంలో అసలు కంపెనీ డొనేషన్స్ పూర్తిగా బ్యాన్ చేయాలి. కంపెనీ డొనేషన్స్ వల్ల 2 విధాలుగా మనకి
హాని. ఒకటి, ఎవరైతే ప్రభుత్వం అధికారంలో ఉంటారో, ఏ పార్టీ అధికారంలో ఉంటారో వాళ్ళకి డొనేషన్స్ ఇచ్చారు. దాంతో ఏంటవుతుంది, కొన్ని పొలిటికల్ పార్టీస్కి అడ్వాంటేజ్, కొంతమందికి డిసడ్వాంటేజ్. అంటే ప్రజాస్వామ్యంలో సమానంగా అన్ని పొలిటికల్లో సమానంగా ఉన్న కండిషన్. రెండోది, ఇప్పుడు మీరున్నారు, మీలో ఒకరు ఎంపీగా కంటెస్ట్ చేయాలి, అసెంబ్లీ లెజిస్లేటివ్గా వైజాగ్లో కంటెస్ట్ చేయాలి. ఎక్కడ కంటెస్ట్ చేయగలరు? ఆ పార్టీలు చూడండి, వాడు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? వాడు చూస్తుంటే ఎంత లగ్జూరియస్గా వాళ్ళ డబ్బులకు, వాళ్ళ వెహికల్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళకి హెలికాప్టర్లో పెడతారు, వాడి ఇష్టం వచ్చిన డబ్బులు. డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? బ్లాక్ మనీ. బ్లాక్ మనీ ఏంటి? ఆర్డర్ మనీ, లంచగొండితనం, కాంట్రాక్ట్స్ మీద ప్రజల నిధులని దోచి వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు. అది పనికిరాదు. సో నా ఉద్దేశం ఏంటంటే, ఈ కంపెనీ డొనేషన్స్ అనేవి మన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేసేవి. దాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలి. 1960 ప్రాంతంలో ప్రభుత్వం చేసినట్టు దాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలి. దాని బదులు ఒక క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తే ఏదో మినిమం ఇంత డబ్బు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఇస్తాం, ఏదో 50. దానికి కూడా మీరు డబ్బు ఖర్చు తగ్గించాలి. మీరు ఇప్పుడు ఏంటవుతుంది, ఒక క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తే ఒక పోస్ట్ కార్డ్ మీద అందరికీ అప్లై చేసి దానికి ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఒక్క మాట లాగా విలేజ్ అని టూర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అంతే, ఆ డబ్బు ఇవ్వడం అంతే. అంతకన్నా మీరు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ చట్టం కింద లిమిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యాండిడేట్ ఇంతే స్పెండ్ చేయాలి. నేను చూసింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పోర్టల్లో చూశాను, చాలా మంది అంతకన్నా హెచ్చు ఖర్చు చేశారు. ₹1 దాన్ని అధిగమిస్తే అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ చట్టం కింద కరప్ట్ ప్రాక్టీస్. కరప్ట్ ప్రాక్టీస్ అయితే వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి. చూడండి ఎంత ఆ చట్టంలో ఉన్నాయి. నిజంగా చూస్తే ఎలక్షన్ కమిషన్ రాశారు, అటువంటి వాళ్ళు పేర్లు తీసుకెళ్ళి వాళ్ళ మీద నోటీసులు ఇవ్వండి, వాళ్ళు కరప్ట్ ప్రాక్టీసెస్ కమిట్ చేశారు, వాళ్ళు ఎలాగ డబ్బు వచ్చింది, మీరు ఎదురు డిస్క్వాలిఫై చేయకూడదు. అలాగే ఈ మతం మీద కానీ, కులం మీద కానీ, ఇంకేదో క్రీడ్ మీద కానీ మీరు ఓటు అడిగితే అది కరప్ట్ ప్రాక్టీస్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో 123, 125 సెక్షన్స్. దీంట్లో కరప్ట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి. ఇండియన్ పీనల్ కోడ్ లో ఆఫెన్సర్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మోడల్ కోడ్ పక్కన పెట్టండి, ఇవన్నీ చట్టవ్యక్తి. ఇప్పుడు మోడీ గారు మన అమిత్ షా గారు విచ్చలవిడిగా స్పీచెస్ లో రిలీజియన్ మీద, కులం మీద మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా నా ఉద్దేశంలో ఇన్వెస్టిగేట్ చేసి అందులో ఏమాత్రం 123 సెక్షన్ కానీ 125 సెక్షన్ కానీ రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ ఉల్లంఘన అయితే వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అందరూ ఉన్నారు, ఎవరు కూడా మంచి గ్రేట్ మ్యాన్ చెప్పడానికి వీరు అందరూ అలాగే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా బీజేపీ బాగా పెంచుకుపోయింది. గత ఈ 2024 కేసులో మాత్రం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎక్కడో అన్నారు వాళ్ళు, ఓటరు జిహాదీ వర్సెస్ వికాస్ అని. ఏమిటి జిహాదీ? ఏమిటి ప్రజాస్వామ్యం? జిహాదీ ఏమిటి? వికాస్ అంటే నీకు ఓటు వేస్తే వికాసా, నీకు ఓటు లేని వాడు జిహాదీయా? కానీ దాన్ని ఎలా సమర్థించుకుంటున్నారంటే, ఓవైసీ వాళ్ళు కూడా హెక్టర్ స్పీచ్ ఇస్తారు, తప్పదు. దానికి కౌంటర్ గా ఇస్తాను. ఒక తప్పు చేసిన వాడు నేను తప్పు చేస్తాను కౌంటర్, అది తప్పే, ఇతరు తప్పే. నా ఉద్దేశంలో ఇక్కడే ఎలక్షన్ కమిషన్ మన వ్యవస్థలు, నా ఉద్దేశంలో నేను ఒకటి సజెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ ని పెట్టేస్తారు ఈ బీజేపీ గవర్నమెంట్. దానికి ఏం చేయాలంటే ఎలక్షన్ టైంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాగానే ఎలక్షన్ కమిషన్ కి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారుల మీద కంట్రోల్, మన డీజీపీని బదిలీ చేశారు, ఎస్పీల మీద యాక్షన్ తీసుకు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ మీద అధికారం తీసుకోవాలి. ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి వీలేదు. ఆ టైం పొలిటికల్ గా వాళ్ళు ప్రజలకు వీలేదు. అంటే అధికారం వాళ్ళకు ఉంది. అధికారంలో చలాయించలేకపోతే నువ్వు ఎందుకున్నావు? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎవరు పే చేస్తారు? మనమే, ప్రజలనే పే చేస్తాం. మరి మనకి జవాబారిగా ఉండాలి కదా. ఎలాగా ఈ విషయాల మీద ప్రజల్లో ఎప్పుడైతే మనం చర్చిస్తామో, ఎప్పుడైతే వీటి మీద
ప్రశ్నించకపోతే రాజకీయాలు ముందుకు పోవు, మతాలు ముందుకు పోవు, గవర్నమెంట్లు ముందుకు పోవు. ప్రశ్నించకుండా ఏది అయిపోతుంది, మనం ఉన్నటువంటి అభివృద్ధి అనేది అయిపోతుంది. మీరు సైన్స్లో ప్రశ్నించకపోతే సైన్స్ ముందుకు పోదు. రాజకీయాల్లో ఇవాళ ప్రశ్నిస్తే వాడు టికెట్ ఇవ్వాలి, వాడిని నోటీస్ ఇస్తారు. సో దానివల్ల ఒక రాజకీయాలు కూడా అలాగే ఉంటాయి. సో మనం మన సమాజంలో ప్రశ్నించడం ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అది వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం.